నెక్స్ట్ అంశం సార్, ఇది గత వారమే మనం మాట్లాడాం సమోసా కాకస్ గురించి. యుఎస్ కాంగ్రెస్లో సమోసా కాకస్ అంటే ఏదో మన భారతీయ మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు అనే చెప్పుకోవడమే కానీ అందరూ కూడా ఇల్లిబరల్స్, భారత వ్యతిరేక శక్తులు అని మీరు చాలా స్పష్టంగా గత వారం చెప్పారు. బట్ సమోసా కాకస్ కాదు, ఇప్పుడు హిందూ కాకస్ని యుఎస్ కాంగ్రెస్మెన్ ఇప్పుడు ప్రపోజ్ చేశారు. రిపబ్లికన్ లా మేకర్స్ పిటే సెషన్స్ అండ్ ఎలీస్ స్టెఫానిక్. సో ఇద్దరు అనౌన్స్ చేశారు కాంగ్రెషనల్ హిందూ కాకస్ అని. సో అనేక దేశాల్లో ఉన్నటువంటి మన హిందూ సమాజానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఉండేట్టుగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక గొప్ప పరిణామంగానే మనం భావించాలి. హిందూ అనే ఒక మాటను యాక్సెప్టెన్స్ ఆ కాంగ్రెస్లో రావడము ఇవన్నీ కూడా మంచిది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీని ఉద్దేశం ఏంటి, దీనివల్ల ప్రయోజనం ఎంత మేర ఉంటుంది, జస్ట్ ఆప్టిక్స్ వరకు పరిమితమా? యునైటెడ్ స్టేట్స్ అన్నది ఒక ప్రభుత్వం ఎప్పుడు లాబీస్ ఆధారంగా పనిచేస్తుంది. కరెక్ట్, లాబీస్ లేకుండా పనిచేయదు. ప్రతి అంశానికి సంబంధించి ఎవరో లాబీస్ ఒక కాకస్ తయారు చేయడం, ఒక గ్రూప్ తయారు చేయడం, వాళ్ళు దాని ఇంట్రెస్ట్ ముందు తీసుకెళ్ళాలి లాంటివి చేస్తుంటారు. దీని గురించి అసలు నిజానికి తారిక్ ఫతే అద్భుతంగా చెప్తారు, ఈ లాబీస్ యుఎస్ లాబీస్ ఎట్లా పనిచేస్తాయనేది. తారిక్ ఫతే ఉండేది పాపం, ఆయన లేరు కానీ హీజ్ నోమర్. బట్ ఆయన అనేది ఎప్పుడు కదా, పాకిస్తాన్ వాళ్ళు చిన్న ఇష్యూ రాని అక్కడ యుఎస్ కాంగ్రెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు వైట్ హౌస్ని లేకపోతే అక్కడ ఉన్న సిస్టమ్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా వాళ్ళ దగ్గర వ్యవస్థ ఉంది. అదే మన దేశంలో మాత్రం ఎవ్వరు కూడా బయటకు కూడా రారు. అసలు అక్కడికి వెళ్ళి యుఎస్లో కేవలం మనం ఉద్యోగాల కోసమే పోయామనే భావనలో చాలా మంది ఉంటారండి. తారిక్ ఫతే పదే అనేది. కరెక్ట్. బట్ ఫైన్, ఇప్పుడు మళ్ళీ మారుతోందిలేండి, ఇప్పుడు మనము లాబీ చేస్తున్నాము, అంతే కదా. ప్లీజ్ క్యారీ ఆన్ సార్, ఐఎమ్ సారీ. అబ్సల్యూట్లీ రైట్. వాళ్ళ అమెరికాలో ఉన్నటువంటి సిస్టమ్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. అదే సిస్టమ్ వాడుకుని మనం మన ఇంట్రెస్ట్ని కాపాడుకునే దిశగా మనం పనిచేస్తున్నాము. పాకిస్తాన్ మనకంటే చాలా ముందస్తుగా, చాలా అడ్వాన్స్గా ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ అన్నది క్రియేట్ అయిందే అమెరికా యొక్క ఇంట్రెస్ట్ వల్ల క్రియేట్ అయింది. కాబట్టి అమెరికా ఆల్రెడీ దాన్ని ఒక వార్ అగేన్స్ట్ కమ్యూనిజం, ఒక బఫర్ స్టేట్ కింద వాడుకున్నారు. కాబట్టి పెంటగన్కిను తర్వాత డీప్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్కి 70 సంవత్సరాల అనుబంధం ఉంది. కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి అక్కడ చాలా ఈజీగా సునాయాసంగా వాళ్ళ లాబీ పనిచేస్తుంది. మనల్ని ఒక శత్రు కూటమిలో చూశారు వాళ్ళు ఇంతకాలం. సోవియట్ కూటమిలో చూశారు, మనల్ని అమెరికా వ్యతిరేక కూటమిలో చూశారు. కాబట్టి మన మీద ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళకి ట్రస్ట్ లేదు. సరే, ఇప్పుడు ఏదో భారతదేశం అమెరికా దగ్గరకు వచ్చాయని చెప్పని చెప్పుకుంటాం, కానీ డీప్ స్టేట్ వాళ్ళ ఆలోచన పద్ధతుల్లో ఇంకా అటువంటి క్వశ్చన్ మార్క్స్ భారతదేశం మీద ఉన్నాయి. వీళ్ళకి టెక్నాలజీ ఇస్తే కనుక ఇవన్నీ చైనాకో లేకపోతే సోవియట్ యూనియన్కో లీక్ అవుతాయన్న వాళ్ళ ప్రమాదం ఉంది. వాళ్ళకి అటువంటి ఆలోచనలు ఉన్నాయి. అందుకనే వాళ్ళు దూరం పెట్టారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే రిపబ్లికన్ సెనెట్ కాంగ్రెస్మెన్ ఇద్దరు వచ్చేసి దీన్ని కాంగ్రెస్ పర్సన్స్ అనాలి, ఎందుకంటే స్టెఫానిక్ ఆవిడ స్త్రీ, వీళ్ళిద్దరూ కలిసి హిందూ కాకస్ అని పెట్టారు. దీంట్లో మనం చూస్తే కనుక భారతదేశము, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అలాగే మనకు మియన్మార్, అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలే కాకుండా యూరోప్లో కావచ్చు, మనకు ఆఫ్రికాలో కావచ్చు. ఆఫ్రికాలో ఘనాలో అద్భుతంగా హిందూ మతాన్ని పాటించేటువంటి ఆఫ్రికన్స్ ఉన్నారు. ఆఫ్రికా దేశస్థులు, ఘనా దేశస్థులు, అంటే వాళ్ళు నీగ్రోస్ అంటాము, నల్ల జాతి వాళ్ళు. అద్భుతమైన రుద్రాభిషేకం చేస్తారు, వాళ్ళు భజనలు పాడతారు, అద్భుతమైన గుళ్ళు కట్టుకున్నారు వాళ్ళు. ఒక పెద్ద వాళ్ళ ఒక కాంటింజెంట్ ఉంది, అంటే వాళ్ళ పాపులేషన్ చాలా సిగ్నిఫికెంట్ పాపులేషన్ ఉంది. వాళ్ళలో కొంతమంది మన బ్యాంకాక్ వచ్చారు కూడా, హిందూ వరల్డ్ హిందూ కాంగ్రెస్ వచ్చారు కూడా వాళ్ళు. నేను మిస్ అయ్యానా? దానికి వచ్చారు కూడా వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళు కావచ్చు. సురినామ్, ఫీజీ, మొరీషియస్, 6 మినీ ఇండియాస్ ఉన్నాయని చెప్తాం కదా, వాటిలన్నిట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను. అలాగే మనకు యుఎస్ఏలో కావచ్చు, కెనడాలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరి యొక్క ఇంట్రెస్ట్లను కాపాడడానికి కోసం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ మనకు యుఎస్ పార్లమెంట్స్లో, యుఎస్ కాంగ్రెస్, యుఎస్ సెనేట్లో దాని గురించి చర్చించే దిశగా వీళ్ళు ప్రయత్నం చేయబోతున్నారు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, హిందువులను పీడించడము, అలాగే ఈవెన్ అమెరికాలో హిందూ ఫోబియా ఉండడము, హిందూ మేసియా ఉండడము, వీటినన్నింటినీ కూడాను వీళ్ళ ద్వారా ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇల్హాన్ ఒమర్ లాంటి వాళ్ళు కంప్లీట్గా వన్ సైడెడ్గా ఇస్లామిక్ ప్రొపగేషన్ చేసేవాళ్ళు. కానీ హిందువుల యొక్క వాణి వినడానికి, దాన్ని తీసుకువెళ్ళడానికి ఎవరు ఇంతవరకు లేరు. వీళ్ళు కాకస్ తయారు చేశారు. స్టెఫానిక్ అన్న ఆవిడ నాకు తెలిసి మన ముగ్గురు మన ప్రెసిడెంట్స్, పెన్ యూనివర్సిటీ, MIT వాళ్ళని ఇంట్రోగేట్ చేసింది కదా. అవునవును, ఆవిడ స్టెఫానిక్. సో అందుకని కంప్లీట్ నాన్ లెఫ్టిస్ట్, నేషనలిస్టిక్, రైట్ వింగ్ భావజాలు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు వచ్చారు. దీన్ని హిందూ కాకస్ అన్నారు, సమోసా కాకస్ అనలేదు.
సమోసా కాకస్ భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు, ప్రమిళా జైపాల్ లాంటి వాళ్ళు, రో ఖన్నా లాంటి సమోసా వాళ్ళు. కాకస్ అన్న పేరు కూడా సర్కాస్టిక్ గా పెట్టిందే నిజానికి. కరెక్ట్, అంతే కదా. అంతే. అందుకని పెట్టారు. వాళ్ళు పేరుకి భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళే, కానీ మనకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళే. కానీ వీళ్ళు భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కాదు, లోకల్ వైట్ అమెరికన్స్. అయినా వీళ్ళు భారతదేశం యొక్క హిందూ సనాతన ధర్మం గురించి, మనకున్నటువంటి సమస్యల గురించి మాట్లాడడానికి ఈ కాకస్ తయారయ్యడం జరిగింది. అద్భుతమైనటువంటి విషయం, మనకు మంచి శుభపరిణామంగా భావిద్దాం. కరెక్ట్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.